గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
ఉన్నటువంటి విద్యార్థులను చూసి రాముల వారు మహర్షులను చూసి ఎలాగైతే సంతోషపడ్డారో అదేవిధంగా పూర్వపు విద్యార్థులను చూసి ఈ మధ్యమౌలు కలిసిన గ్రామంలో ఉన్నటువంటి దేవతలు మేమంతా ధన్యులము అన్నారట. ఇది చాలా మంచి రోజు అన్నారట. అదేవిధంగా రాముల వారు చెప్పినట్టుగానే ఇది మంచి రోజు అని రాముల వారు సత్యమే సఫలం జన్మ తమ సందర్శన ప్రభో, ఏ మహర్షులారా ఈరోజు మిమ్మల్ని దర్శనం చేయడం వల్ల నా జన్మ ధన్యత చెందింది, నేను ధన్యుడయ్యాను అని మహర్షుల్ని ప్రార్థించారట. రాముల వారు విష్ణు స్వరూపము, ఆయన మహర్షులకి దండం పెట్టి ఈరోజు మంచి రోజు అని దండం పెట్టారట. అదేవిధంగా ఈ మధ్యమౌలు ఈ పరిసర గ్రామంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి కర్మ క్రియ అయిన శ్రీమతి పావని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించరు, సభాధ్యక్షత బాధ్యత వహించాల్సిందిగా సగర్వంగా ఆహ్వానించున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఒక శ్లోకంతో ప్రారంభించదలుచుకున్నాను. అందరికీ తెలిసిందే, గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సో మనందరికీ విద్యను అందించి ఈరోజు మనం ఇంత మంచి స్థాయిలో ఉండడానికి కృషి చేసిన మన గురువులకు మనం ఖచ్చితంగా ఘనంగా సత్కరించుకోవాల్సిన అవసరం మనకుంది. సో అది ఈరోజు వచ్చింది ఒక మంచి రోజున. సో ఇట్ ఈస్ అవర్ బిగ్ రెస్పాన్సిబిలిటీ టు honor our teachers on this stage. I'm very happy and thankful for each and everyone who cooperated for this function to happen. So యాక్చువల్గా నేను ఇది అనుకున్నప్పుడు ఐ ఫాలోడ్ అప్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మనం ఈవెంట్ చేద్దామని నా సహచరులందరినీ అడగడం జరిగింది. సో అందరు కోఆపరేట్ చేశారు. మీ అందరి సహకారంతోనే మనం ఇంతవరకు వచ్చాము, టీచర్స్తో ఫాలో అప్ చేయడం అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అకేషన్. అండ్ ఇందుకోసం సహకరించిన మా టీచర్స్కి కానీ సహచరులకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సో మనకు విద్య నేర్పిన గురువులను ఒకే స్టేజ్పై చూడడం కూడా మన అదృష్టం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే అండ్ వీఆర్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో వారి ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడూ ఉండాలని, వాళ్ళని సగౌరవంగా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానించు వారి ఆసనములను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను, మీ అందరి తరపున కోరుచున్నాను. సో ముందుగా మనకందరికీ తెలిసిన వ్యక్తి, మన ఊరిలో అందరికీ తెలిసిన మంచి వ్యక్తి, పెద్దలు శ్రీ నరసింహస్వామి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మనకు తెలుగు సబ్జెక్ట్ కాబట్టి, తెలుగు సబ్జెక్ట్ అంటే మన చిన్న తెలుగయ్య వారు బాగా గుర్తొస్తారు అందరికీ. సో ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయిలు చేతికి గాజులు నుదుట బొట్టు పెట్టుకోవాలని బెత్తం తీసుకొని కొట్టేవారన్నమాట. సార్ మీ స్టూడెంట్స్ గాజు గ్లాసుల నుంచి డైమండ్ బ్యాంగిల్స్కి వెళ్ళిపోయారు. మీరు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. సో మిమ్మల్ని మొదట వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మీతో నా ఫేవరెట్ టీచర్ అనమాట అరుణ మేడం గారు. సో ఆమె మనకందరికీ కష్టపడి హిందీ నేర్పించారు. వీ షుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. సో తర్వాత అరుణ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సో మన థర్డ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ టీచర్ ఉన్నారనమాట. సో నాకు పెద్ద పరిచయం లేకపోయినా బట్ మన జూనియర్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో వారి తరపున ఆహ్వానించడం జరుగుతుంది. మీరేమో మెహబూబ్ బాషా గారు
మెహబూబ్ బాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అపర్ణ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఆకలి అయితే తొందరగా అన్నం కూడా పెట్టిస్తాం మీరు. సయాన్ అంటే దానికి ఒకే ఒక మెయిన్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్, బికాస్ ఐఎమ్ వీక్ ఇన్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ బట్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ లాజికల్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికి నాకు భయం బొంగొట్టారు మ్యాథ్స్ అంటే. సో రమణమూర్తి గారు, నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి రమణమూర్తి గారికి. సార్ మీరు రండి సార్. సో దాన్ని కంటిన్యూ చేసి మ్యాథ్స్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పేలాగా మనకు ఒకే ఒక ఇయర్ ఉన్నారు 9th క్లాస్లో, మనం 9thలో ఉన్నప్పుడు. సో ఆయన పేరు లక్ష్మీ నరసింహ సారు. లక్ష్మీ నరసింహం సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచి మ్యాథ్స్ టీచర్ ఉన్నారు మన జూనియర్స్కి. సో ఆయన రవీందర్ రెడ్డి గారు. ఓకే సార్. సో రవీందర్ రెడ్డి సార్ కూడా రావాల్సింది, కొంచెం లేట్గా వస్తారు ఆయన. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ శ్రీధర్ సార్ గారు. సో శ్రీధర్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో సైన్స్లో మనకి ఫస్ట్ 6th 7thలో ఉంది చంద్రకుమార్ సారు. సార్ అంతేగా సార్, మీరు ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు అప్పుడు. చంద్రకుమార్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఎవరైనా విజయ్ భాస్కర్ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. మనకు అందరికీ ఇష్టమైన మేడం ఎలా ఉంటారు, నెవర్ ఫర్గెట్ సంబడి. అండ్ మనకు ఆల్మోస్ట్ 14 or 15 years సర్వ్ చేశారు మన స్కూల్కి. అండ్ మనకు మేడం అంటే చాలా భయం అన్నమాట. సో మనకు యాక్చువల్గా డిసిప్లైన్తో పాటు మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ఎస్, న్యాచురల్ సైన్స్ చెప్పిన మనకందరికీ ఇష్టమైన సంథింగ్ స్పెషల్. ఐఎమ్ అగైన్ టెలింగ్ సంథింగ్ స్పెషల్. మన మణికుమారి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనం వెళ్ళిపోయిన 2 years తర్వాత ఫిజిక్స్కి సపరేట్ అండ్ కెమిస్ట్రీ సపరేట్ చేశారు. సో అదృష్టవశాత్తు మనకు ఇంకొక ఫిజిక్స్ టీచర్ వచ్చారు. సో శ్రీనివాసులు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సోషల్ స్టడీస్లో నాకు కృపావరం మేడంకి చాలా అనుబంధం ఉంది. నాకు చెప్పకపోయినా జూనియర్స్కి చెప్పేవాళ్ళు. నేను మేడంతో అక్కడ కూర్చొని మేడం కూల్ డ్రింక్ డబ్బులు ఇవ్వండి అని అడిగేదాన్ని. ఐఎమ్ నాట్ షై టు టెల్ ఆల్ ఆఫ్ దిస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఆల్ దిస్. సో కృపావరం మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనకు ఇంకొక సోషల్ టీచర్ ఉన్నారు. సో మన జూనియర్స్కి చాలా ఇయర్స్ టీచ్ చేశారు. సో రమణ కుమార్ సార్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా జహనీర్ని కోరుచున్నాం. డ్రాయింగ్ సారు, ఏదేమైనా కానీ నాకు బొమ్మలేయడం రాదు అసలు. సో డ్రాయింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ మీ. బట్ నేను చాలా గుర్తుపెట్టుకున్నాను డ్రాయింగ్ సార్ని. ఫేస్ కూడా యాజ్ ఈజ్ గుర్తుపెట్టుకున్నాను. ఆయన చాలా సంవత్సరాలు మన స్కూల్లో పనిచేశారు. చాలామందిని ఎక్స్పర్ట్ డ్రాయింగ్ గీసేలాగా ఎక్స్పర్ట్స్ చేశారు. సో డెఫినెట్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో డ్రాయింగ్ సార్ మన ఎస్కే అబ్దుల్ కలాం ఆజాద్ గారు. యాక్చువల్గా మాకు పేరు తెలియదు, ఈ మధ్య తెలిసింది. మేమంతా డ్రాయింగ్ సార్ అనేవాళ్ళం. సో పెద్ద పేరు పెట్టుకున్నారు, చాలా గొప్ప మనిషి. దెన్ మన స్కూల్కి మంచి పీఈటీ మాస్టర్ మేడం విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నమాట. సో వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. నేను ఈ ఈవెంట్ చేస్తా అన్నప్పుడు నాకు అందరు కాంటాక్ట్స్ ఎలా వచ్చాయని అందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్ రైట్ నౌ. సో నాకు ధనం మేడం గారు, రామచంద్రయ్య గారు, ఇక్కడ నేను స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్తో మాట్లాడినప్పుడు చెంచు కృష్ణయ్య సార్ గారు హెల్ప్ చేశారు. సో వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేసి అందరి నెంబర్స్ ఇచ్చారన్నమాట. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్
అండ్ మనం 1999లో పాస్ అవుట్ అయ్యాం. మన ముందు ఆల్మోస్ట్ స్కూల్ ఓపెన్ చేసి 1968లో చేశారు. సో అట్ ఎనీ పాయింట్ సో దే హ్యాస్ టు వాళ్ళు ఎప్పుడు రికార్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వీ షుడ్ నాట్ మిస్ దెమ్. సో వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ అండ్ ఇన్వైట్ దన్నమ్మ మేడం గారు. రామచంద్రయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. And currently he's working here. One second. సార్ మీరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వేదికపై వచ్చిన గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. వన్స్ అగైన్ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి రాజేభిర్వాజినీవతి ధీరాపవిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకందరికీ చాలా మంచి రోజు, శ్రీదినం. ఏమంటే మనకు విద్యార్థులకి మంచి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పంచగలిగినటువంటి మంచి ఆసక్తి, ఆశ కలిగినటువంటి గురువులకందరికీ నమస్కారం. అదేవిధంగా గురువులు పడేటువంటి ఆశ ఏమంటే సుపుత్రావాప్తిరస్తు అని ఒక ఆశీర్వచనం. మాకు దండం పెడితే గురువుల దగ్గరికి ఆ దండం వస్తే, ఆచార్యుల దగ్గరికి వస్తే కొడుకులు పుట్టాలి అన్న ఆశీర్వదించరు. సుపుత్రావాప్తిరస్తు, మంచి పుత్రులు కలగాలి అని ఆశీర్వచనం చేస్తారు. మంచి పుత్రులు ఎందుకు కలగాలి అంటే గురుం ప్రకాశయేతు ధీమాను, బుద్ధిమంతుడైనటువంటి విద్యార్థి చేత, శిష్యుడి చేత గురువు ప్రకాశింపబడుతాడు. అటువంటి శిష్యులు మనకు దొరికినందుకు మనమందరం కూడా చాలా గురువులము, ధన్యులం. మనం దొరికినందుకు ఆ శిష్యులు ధన్యులు. ఈ భూమి అంతా కూడా ధన్యత చెందాలని మన పెద్దల్ని, గురువుల్ని, దేవతల్ని మనమందరినీ ప్రార్థిస్తూ, గురువులు చాలామంది మేము చేస్తున్నారు కాబట్టి ఒక ఆది గురువుగా కృష్ణం వందే జగద్గురు ఎక్కువ నామాలు పెట్టుకొని కృష్ణుడే ఎక్కువగా ఆరాధించేటువంటి నన్ను మీరు గౌరవించి పిలిచి నా ఆశీర్వచనం కృష్ణుడి ఆశీర్వచనం నా ద్వారా, రాముడి ఆశీర్వచనం నా ద్వారా, గురువుల యొక్క ఆశీర్వచనం నా ద్వారా మన శిష్యులకి కలగజేయాలి. మన గురువుల యొక్క ఆశ, ఆ ఆశంతా కూడా బాగా నెరవేరాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. ఆ ఆశీర్వచనం అంతా కూడా
శిష్యులకందరికీ వర్ధత అభివర్ధత వృద్ధి చెందాలని శిష్యులు ఒక విశేషం చెప్పాలంటే జాతి రత్నాలు అని చెప్పొచ్చు. జాతి రత్నాలు కాకపోతే మన ఊళ్ళో పుట్టిన వాళ్ళు మన జిల్లాలో మన రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాలకు వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి మంచి వారు వృద్ధి చెంది మనల్ని పూజ చేయాలంటే అనేటువంటి ఒక సద్బుద్ధి మంచి ఆశ ఆలోచన కలిగినటువంటి గురువులందరి శిష్యులకందరికి కూడా ఆ గురువుల ద్వారా ఆశీర్వచనం వారి యొక్క ఆశను మనము నెరవేరుద్దాం. ఎలా నెరవేరుద్దామంటే నమో దేవేభ్య దేవతలకు నమస్కారం చేద్దాము. ఏ విధంగా ఎందుకోసం నమస్కరిద్దాము? మన శిష్యులకి పరిపూర్ణ ఆయుర్దాయం కలగాలి. వయసు 100 సంవత్సరాలు ఉండాలి. 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. మంచి జ్ఞానవంతులుగా ఉండాలి. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశమంతా కూడా పుణ్యభూమిగా మంచి భూమిగా ఉంటే వారికి మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆ మంచి ఆలోచనలు కలిగితే విశ్వం ప్రియమాశాస్తే ఈ లోకానికి అంతటి దేవతలు పెద్దలందరూ తరిస్తారు. మన యొక్క సంతతి మన పిల్లలు కూడా మనలాగా మంచి వృద్ధి చెందాలని మనం ఆ గురువుల్ని ప్రార్థిస్తాం. 99లో 78లో మేము పరీక్ష పాస్ అయ్యి 99 మార్కులతో పాస్ అయ్యి సర్టిఫికేటు శాల్వాన్ని తీసుకెళ్ళి మా గురువు గారి దగ్గర పెడితే ఇది కాదు నీ అంత 99 మార్కులు కలిగినటువంటి ఒక శిష్యుడిని తయారు చేసి నాకు గురు దక్షిణగా ఇవ్వమని ఆ రోజు మా గురువు గారు నన్ను ఆశీర్వదించారు. నువ్వు పాస్ అవ్వటం కాదు, 99 మార్కులు కావటం కాదు, నీలాగా 99 మార్కులు కలిగినటువంటి ఒక విద్యార్థిని తీసుకొచ్చి నాకు అప్పచెప్తేనే నువ్వు ధన్యుడు అవుతాడు అని మా గురువు గారి ఆశీర్వచనం. అదేవిధంగా వీరు మంచి స్థితికి వచ్చారు. దీనివల్ల మనం గురువులంతా కూడా ప్రకాశిస్తాము. మన ఆశీర్వచనం మంచి ఆశీర్వచనం చల్లటిగా ఉత్తరోత్తర స్థితి మంచి స్థితి కలగాలని మన స్వామిని సకల దేవతలను మనం ప్రార్థిస్తాం. సకల దేవతలు అంటే హిందూ మతమే కాదు, ఏ మతంలో దేవుడు ఆ మతంలో వాళ్ళు ఆ మతంలో ఉన్నవారు ఆ మత దేవతలని ప్రార్థించి మీరు బాగుండాలని మనం. సార్, మేము ఈ సభను ఎలా ప్రొలాంగ్ చేయాలో అనుకుంటున్నాం. మీరు మంచి మాటలు చెప్పి సభకి ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ నరసింహస్వామి గారు. ఎవరన్నా స్టూడెంట్స్ మీకు ఇంట్రెస్ట్, మన టీచర్స్ గురించి మీకు అందరికీ బాగా తెలుసు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడాలని ముందు ఆపర్చునిటీ మీకే ఇస్తున్నాము. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ టాక్ సమ్ వర్డ్స్ అబౌట్ అవర్ టీచర్స్. పావని మాట్లాడమని చెప్పారు. ఈ గురువుల యొక్క ఆశీర్వచనం చేత మీరు ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటారు. బ్లెస్సింగ్ వల్ల ఈరోజు మనం ఇంత వృద్ధి చెంది దేశ విదేశాల్లోకి వెళ్ళి మంచి స్థితికి వచ్చి మంచి సంపాదన సంపాదించి ఆ సంపాదనతో ఇటువంటి గురు పూజా మహోత్సవాన్ని జరిపేటువంటి శక్తి కూడా మీ యొక్క ఆశీర్వచనాన్ని వల్ల వచ్చిందని చేస్తూ ఆశాస్తేజం యజమానాశో. మానవుడు పుట్టాలంటే ఎన్నో ఆశలతో పుట్టాడు. అవన్నీ కాదు, మాలాగా మా సంతతి మా పిల్లలు కూడా మాలాగా రంగమన్నారాయ స్వామి కుమారులు నరసింహస్వామి మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు అంటే అది ఆయనకి గ్రేటు. వారిని కూడా మనం నమస్కారం చేయాల్సిన పని ఉన్నది. అందువల్ల మన పిల్లలు కూడా వృద్ధి చెందాలని గురువుల్ని మనం ప్రార్థిద్దాం. Respected teachers on the dais and my dear friends, very good evening. First of all, I would like to thank the organizers who are behind this event, that is Pavani, and I know Ramesh, Kishore and all others, but I don't know the other names. I would like to say thanks to them. First of all, myself, I am Ratnam. I have studied
up to 7th here, that is 6th and 7th only. I left this institution in 1996 because I got seat somewhere, so I left the institute. I think at that time I know only some of the few faculties who are working here. I know Chinnatelige garu because సారు ఒక లెక్చర్ చెప్పాడరా అంటే, ఒక టీచర్ ఒక పాఠం చెప్తున్నాడరా అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేవాడు, ఒక చిన్న స్టోరీ చెప్పేవాడు. ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అదేంటంటే ఒక స్టూడెంట్ని ఒక రాక్షసుని కిందకి కాల్తో తొక్కేసే నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. లాట్ ఆఫ్ స్టోరీస్. ఏదైనా పాఠం చెప్పాలరా అంటే, స్టూడెంట్కి అర్థం అవ్వాలరా అంటే ఒక చిన్న స్టోరీతో మొదలు పెట్టేవాడు. రియల్లీ సార్, ఇప్పటికీ మీ స్టోరీస్ మేము ఇలా గుర్తుపెట్టుకో ఉన్నాం. బట్ మీరైతే మాకు తెలుసు, కానీ నేనైతే మీకు గుర్తున్నానో లేదో తెలియదు. నేను చదివింది 7th వరకేను. అలాగే ద గ్రేట్ సైన్స్ టీచర్ గురించి చెప్పుకోవాలి. మేడం గారు వస్తున్నారా అంటే మేడం కన్నా ముందు కర్ర వస్తుంది, స్టిక్ వస్తుంది క్లాస్ ముందుకి, ఇలా పెట్టి ఎదురు కర్ర లాగా ఉంటుంది అనుకుంటా, ఇలా పెట్టి ఇలా ఇసిరేస్తే అది అలా క్లాస్ ముందుకు వస్తుంది, నిలబడుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది సో మేడం వస్తున్నారు అని. సో నాకు తెలిసిన వాళ్ళలో మేడం గారు అండ్ తెలుగే గారు అండ్ చంద్రకుమార్ సారు, రామచంద్ర అన్న నాకు తెలిసి, మేడం ఉన్నారు ధనమ్మ మేడం కూడా తెలుసు నాకు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే, ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ 25 years. ఐ థింక్ మీకు మేబీ 25 అయ్యి ఉండొచ్చు, నాకు ఇంకొక 3 years ఎక్స్ట్రా అవ్వాలి బికాస్ 7thలో వెళ్ళిపోయాను కాబట్టి. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ యువర్ ఐడియాస్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ with all our beloved teachers because they can make the students well in the society. ఈ రోజు మనం ఈ పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం ఇద్దరు. ఒకటి ఎవర్రా అంటే మన తల్లిదండ్రులు, రెండోది ఎవర్రా అంటే టీచర్. ఈ తల్లిదండ్రులు టీచర్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనం బాగుపడాలని కోరుకోరు. మన పక్కింటి వాడైనా సరే, మన సిస్టర్ అయినా సరే, మన బ్రదర్ అయినా సరే. సో మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో రియల్లీ హ్యాపీ సార్, మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద చూస్తున్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్టర్ 27 years మేబీ ఇంకా లైఫ్లో చూస్తామో చూడలే అన్న థాట్ ఉంది. బట్ ఎనీ హౌ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆర్గనైజర్స్ టీమ్. కానీ అనుకోకుండా నేను టీచర్ అయ్యాను, ఎందుకంటే టీచర్ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టము. ఫస్ట్ వేదికను అలంకరించినటువంటి మా టీచర్స్కి, కానీ కొంతమంది ఉన్నాయి ఇక్కడ నేను చదివింది ఒకే సంవత్సరము, బట్ గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ఎనీహౌ ఫస్ట్ మీరు ఆర్గనైజ్ చేసినటువంటి పావనికి కిషోర్ బాగా కోఆర్డినేటర్ ఇచ్చాడు. సో వాళ్ళందరికీ, మన ఫ్రెండ్స్కి, అదేవిధంగా మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి పిలవంగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము. సో ఐ విల్ లిటిల్ షింక్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ క్లాసెస్ మళ్ళీ చెప్పినా కూడా షింక్ ఏది వస్తుంది, ఎందువల్ల తెలియట్లేదు. సో సైన్స్ మేడం అంటే చాలామంది భయపడతారు. అదేవిధంగా నాకు కూడా చేరిన కొత్తలో చాలామంది సైన్స్ మేడం సిట్టు అని చెప్పారు, కానీ మేడం దగ్గర నేను మంచి పేరు తెచ్చుకున్నాను. మరి మేడం గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకే సంవత్సరం చదివింది. ఆ సంవత్సరం కూడా మేడము నన్ను సైన్స్ ఫేర్కి తీసుకెళ్లారు. నేను, తర్వాత విజయ్ భాస్కరు, తర్వాత వంశీ, మురళి, మేము నలుగురం సైన్స్ ఫేర్కి వెళ్ళాం. జరిగింది సిఐఎం స్కూల్ మేడం, మీకు గుర్తుందో లేదో తెలియదు, నాకు బాగా గుర్తుంది. అదేవిధంగా హిందీ మేడం కూడా బాగా హిందీ చెప్పేవాళ్ళు. సో మా పెద్ద తల్లి లెక్కలేని మాత్రం చెప్పేది నాకు అసలు ఏం అర్థమయ్యేది లేదు, ఓపెన్గా చెప్తున్నాను. సో గైడ్ తీసుకున్నా కూడా అర్థమయ్యేది లేదు, సారీ సార్ ఫర్ సేయింగ్ దట్ వన్. తర్వాత నేను ఫైనల్గా 9th క్లాస్లో ఒకసారి చెప్పేవాళ్ళు, సార్ ఒకే మాట చెప్పేది, బోర్డు మీద నీకు ప్రాబ్లం అర్థమైతే చూసి రాయడం దేనికి అని. సో దట్ ఐ టేకెన్. సో అది తీసుకొని నేను ఫైనల్గా 10thలో 90, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి ఇప్పుడు మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను మేడం. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక టీచర్ అనే వాళ్ళు ఎప్పుడు మనకి బాగా ఉంటుందంటే, మనం చెప్పినటువంటి లెసన్ ఎవరైనా చెప్తారు మేడం, సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మై ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా చెప్తారు, బట్ వాళ్ళ మనసులో దిగేలాగా చెప్పాలి. సో అది ఎట్లా ఉండాలంటే, మనం చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ ఎలా కనిపిస్తుందంటే, దే గాట్ సమ్ జాబ్. సో వాట్ ద మోరల్ వాల్యూస్ అంటే, మోరల్ వాల్యూస్ చెప్పాలి మేడం మెయిన్. సో ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో 15 సంవత్సరాల నుంచి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. బట్ పెద్ద ఇంజనీరింగ్ పిల్లలకి
డిప్లొమా పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి, అదేవిధంగా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి వేరియేషన్ గమనిస్తూ ఉంటాను నేను. సో ఐ వర్క్డ్ స్టార్టింగ్ విత్ స్కూల్ లెవెల్, నెక్స్ట్ డిప్లొమా కాలేజ్, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కమ్ పీజీ కాలేజ్. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. సో అంటే మేము చెప్పేటువంటి మంచి మాటలు అనేది ఆ పిల్లల్లో కొంత మార్పు తెస్తుంది. సో దట్ ఐ అబ్జర్వ్. సో కాబట్టి ఫస్ట్ అందరం మీట్ అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి పావని, లైక్ కిషోర్ అండ్ రమేష్, దే ఆర్ వర్కింగ్ హార్డ్. సో లోకల్లో మేము ఉన్నప్పటికి కూడా కాలేజీకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళతో కొంత కాంటాక్ట్ ఉండడం. సో ఏమన్నా వర్క్ కావాలంటే కిషోర్ని అడుగుతూ ఉండేవాడు నేను, బట్ అవసరం లేదు సాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్తున్నవాడు. సో కాబట్టి వీళ్ళందరికీ, సో మేడం వాళ్ళకి కానీ పాత వాళ్ళు మా సార్ వాళ్ళకి ఏమనుకోవద్దు సార్, మీతో టచ్ లేదు నాకు. సో ఎనీహౌ, సో ఏ టీచర్ అనే వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా వేరియేషన్ ఉంది మేడం. సో ఈవెన్ దే ఆర్ కమర్షియల్, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్. సో నేను దాని గురించి చెప్పను. కాబట్టి మీరు మీ పిల్లలను కూడా ఇంటి దగ్గర కొంచెం ఆర్గనైజ్ చేస్తూ ఉండండి. సో మాకు బీటెక్ పిల్లలకి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా కొంత మోరల్ వాల్యూస్ నేర్పించండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అది మనకి బాగా ఉపయోగపడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పావని దీన్ని తీసుకొచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, చాలా అంటే చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో, అంటే నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్కి, నాకు బిఫోర్ మ్యారేజ్ నాకున్న పరిస్థితులకి నేనైతే చదివి ఉండలేను. సో కానీ ఈ స్కూల్లో ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు 10th కంప్లీట్ అయింది, దాని తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను, దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత చదువు ఆపేసి పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళు అత్తగారింట్లో చదివించారు నన్ను. ఇప్పుడు నేను మేడం అత్తగారింట్లో చదివించారు. వాళ్ళు ఎంత చేశారంటే, ఎంత సపోర్ట్ చేశారంటే, నేను దాని తర్వాత ఎంఎస్సి చేశాను, ఎంఎస్సి మ్యాథ్స్ చేసి, బీఈడీ చేసి, పిహెచ్డి కంప్లీట్ చేశాను మేడం. రియలీ నేను మా అత్తగారు వాళ్ళ సపోర్ట్ వల్ల నేను అంత చదువు చదివి ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో, తిరుపతిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పుత్తూరులో వర్క్ చేస్తూ ఉన్నాను. దానికి వీళ్ళు సపోర్టు ప్లస్ నా ఫ్యామిలీ సపోర్టు, అత్తగారింట్లో సపోర్టు అందరిది ఉంది. ఒక్కరిది నేను చెప్పను, అందరిది ఉంది. కాకపోతే ఫస్ట్ బేసిక్ కదా మా ఇంట్లో వాళ్ళు, తర్వాత నా టీచర్స్. సో వీళ్ళందరికీ ఫౌండేషన్ ఇక్కడే సార్. నా ఫౌండేషన్ మొత్తం ఈ స్కూల్లోనే, 6th నుంచి 10th వరకు నేను ఈ స్కూల్లోనే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి పిహెచ్డి చేసి మేము ముందు నిల్చున్నాను. సో నేను ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. దీని అంతటికీ మాత్రం ఈ స్కూల్ కూడా ఒక కారణం. నాకు చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో స్కూల్ కూడా అప్పట్లో నాకు ఈ స్కూల్ అంత సపోర్ట్ చేసింది అట్లా. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రోగ్రామ్కి వీళ్ళందరినీ, పావనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, నెంబర్ 1. నెక్స్ట్ ఐ వాంట్ టు గో టు మై థ్యాంక్స్ టు అవర్ టీచర్స్. వాళ్ళు కూడా పిలవగానే రాగలగాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా విల్లింగ్ చూపించి ఇక్కడ దాకా వచ్చారంటే దానికి వాళ్ళకి కూడా మనం అందరం కూడా చెప్పాలి, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్ థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్, మీరు చెప్పినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకి ఇంత ఈవెంట్ నిర్వహించుకోవడానికి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మా సిస్టర్ పావనికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ బద్వేల్ విలేజ్కి ఒక దేవుడు అందించిన వరం మా లక్ష్మీనరసింహస్వామి. ఆయన రావడం ఈ గ్రామానికి ఒక 7 సంవత్సరాలు ఉంటుంది. అంతకుముందు ఈ గ్రామం వాసే. కాకపోతే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన చెప్పారు ఇందాక, నేను 99 మార్కులు సంపాదించుకున్నాను, మా గురువు గారి దగ్గరికి పోతే నువ్వు 99 సంపాదించుకోవడం కాదు, మీకు ఒక శిష్యుడిని అట్లా తయారు చేయమని అన్నాడు. ఈరోజు ఆయన ఒక్క శిష్యుడు కాదు, ఈ గ్రామం ప్రజలందరూ ఆయన శిష్యులు అని చెప్పి సగౌరవంగా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి, నేను కూడా ఈ స్కూల్లో పూర్వ విద్యార్థినే. 1985 సంవత్సరంలో ఈ స్కూల్ని వదిలేయడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత పీజీ దాకా చేశాము. సో నేను చెప్పేది గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు తల్లిదండ్రులకి పట్టణాలకు పోయి చదివితేనే మా పిల్లలు ఉన్నత విద్యకు వస్తారు, గొప్పగా సాధిస్తారు అని ఒక అపోహని తొలగించి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా అమెరికా దాకా వెళ్ళి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి అందరి తల్లిదండ్రులకి ఒక ఇన్స్పిరేషన్ అయ్యి పిల్లలందరినీ కూడా
గవర్నమెంట్ స్కూల్స్ కూడా చదివించేదానికి ఒక ఎంకరేజ్మెంట్గా వాళ్ళకు ఉండేది. కాకపోతే నాకు దీంట్లో అనిపించింది ఏంటంటే పిల్లలందరినీ కూడా పెట్టుకొని ఈ ప్రోగ్రాం చేస్తుంటే చాలా బాగుండేదని పావనికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుని కాదు, ఎప్పుడైనా పిల్లలు ఉండే ఈవెంట్ ఏమై ఉండేదంటే, సో మనం ఇక్కడ చదివితే మనం ఏమైనా డెవలప్ కాలేము అనే వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ చదువుకున్నా కూడా మనం విదేశాల వరకు వెళ్ళి మనం కూడా మంచి వృత్తిలోకి రావచ్చు, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం కూడా ముందుకెళ్ళొచ్చని వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. టీచర్స్ అందరికీ మేము పాదావందనం చేసుకుంటున్నాం. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ గురువు అంటే గురువే, ఎవరికైనా గురువే, ఎప్పుడు చెప్పినా గురువే, ఎప్పుడు ఎక్కడున్నా గురువే. గురువు అంటే ఒక మార్గదర్శకుడు. అంటే మన తల్లిదండ్రులు చదువుకోకపోవచ్చు, వాళ్ళకి మనకి చెప్పేటువంటి విద్య రాకపోయి ఉండొచ్చు, కానీ మనం మొట్టమొదట మనకు తెలిసినప్పటి నుంచి మనం విజ్ఞానం అనే సరస్సులోకి మనం వచ్చే ముందుగా మనకు నేర్పించేది, మన చేయబట్టి నడిపించేది ఒక గురువు మాత్రమే. అలాంటి గురువుల్ని మనం ఈరోజు తీసుకొచ్చి వీళ్ళని సన్మానించుకోవడం, మన భవిష్యత్తులో కూడా పూర్వ విద్యార్థులు కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం కూడా వాళ్ళని సన్మానించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. మన స్టూడెంట్స్ అందరూ మంచిగా మాట్లాడారు, చాలా సంతోషం. సో నా ఎక్స్పీరియన్స్, నా పేరు పావని, అగైన్ చెప్తున్నా, నా పేరు పావని, మాది పిడూరుపాలెం గ్రామం. సో నాకు ఈ ఈవెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, మనసులో ఉంది, కానీ ఎవరికి చెప్పలేదన్నమాట. సో చెప్తా ఏమనుకుంటారో ఏంటో, అందరు వస్తారో రాగలరో, మన కాంటాక్ట్స్ ఎట్లా గ్యాదర్ చేయాలి, నేను క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను 3 months బ్యాక్ నాకు సడన్గా అనిపించింది అనమాట, అంటే నాకు ఒక చిన్న 6th సెన్స్ ఉంది, అది అప్పుడప్పుడు పనిచేస్తుంది. నేను వెంకటేశ్వర స్వామిని అడిగాను అనమాట, అది సీక్రెట్, మీకు చెప్పం ఎట్లా అడిగావు ఏంటనేది. బట్ ఆయన సక్సెస్ అన్నాడు. డెఫినెట్గా 2 days నుంచి వర్షం అంటున్నారు, ఈరోజు వర్షం కూడా రాలేదు, ఒక్కపోస్తుంది, కూలర్ కూడా సరిగ్గా పని చేయట్లేదు అనమాట, వేసుకున్న మేకప్ అయిపోయింది. సో ఇది నాకు చాలా మంచి కార్యక్రమం నాకు చేయాలని ఉంది, కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో మనం ఈరోజు టీచర్స్ని ఇన్వైట్ చేసి చేసుకుంటున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అగైన్. సో నేను యాక్చువల్గా ఆఫ్టర్ 10 years, లైక్ 1999లో పాస్డ్ అవుట్. నేను 2009లో యూఎస్ వెళ్ళాను. ఐ సెటిల్ దేర్ అండ్ సో నేను ఆల్మోస్ట్ 14 years నుంచి యూఎస్లో ఉన్నాను అనమాట. సో నా ఎయిమ్ ఒకటే ఉండేదన్నమాట, నేను ఎలాగైనా డబ్బులు సంపాదించి పెద్ద అయితే మా పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టించాలి, ఒక కారు కొనాలి అనేది నా ఎయిమ్. దట్ ఈస్ మై ఫస్ట్ ఎయిమ్ అనమాట. సో అది సక్సెస్ఫుల్గా నేను యూఎస్కి వెళ్ళినాక నాకు ఇల్లు లేకపోయినా కానీ దాని ముందే మా పేరెంట్స్కి చేశాను. అండ్ ఇంకొకటి ప్రెస్టీజియస్ విషయం ఏంటంటే, కారు కొన్నాము, కారు అనేది సపరేట్ ఎవరైనా కొంటారు, బట్ ఈ పల్లెటూరులో మా పేరెంట్స్కి నేను మెర్సిడీస్ బెంజ్ ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అది నేను ఏదో కొన్నానని మీకు చెప్పట్లేదు, మీరందరూ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులని చక్కగా చూసుకొని వాళ్ళకి మంచి చేయాలి. మన గురువులకి మంచి చేస్తాం. ఈరోజు మన కార్యక్రమం పెట్టుకుంది గురువుల కోసం. సో వాళ్ళకి డెఫినెట్గా మనం సన్మానం చేస్తాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి, వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే, సో నాకు ఇంకా మాటలు రావట్లేదు. సో నేను ఇప్పుడు మన టీచర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒక 2 minutes మైక్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఒక జస్ట్ 2 minutes మాట్లాడతారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ మనకి ఇస్తారు. సో మన టీచర్స్ అందరూ చాలా గొప్ప వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను చెప్పడం, మనిషి డబ్బులు సంపాదించుకోవడం వేరు, బీయింగ్ ఎ గుడ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మనం ఎలా ఉన్నాము అనేది మన వ్యక్తిత్వం చెప్తుంది. అలాంటి వ్యక్తిత్వం మనకు ఫాదర్ నుంచి, మదర్ నుంచి, ఖచ్చితంగా గురువు నుంచి వస్తుంది. ఈ గురువు అన్నప్పుడు నేను ముందే ఒక విషయం చెప్పాలి. నేను 1 to 5 1st class to 5th class నేను మా గురువు గారు నాలాగే చాలామంది చదువుకున్నారు ఆయన దగ్గర. లక్ష్మీ నరసింహ స్వామి సార్ గారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం మన ఊర్లో లేరు, బట్ ఆయన దగ్గర మేము చాలామంది చదువుకున్నాం. ఆయనే మమ్మల్ని హై స్కూల్కి తీసుకొచ్చి జాయిన్ చేయించారు. ఆయన ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది, మీరు చదివినా ఆయన దగ్గర చదవకపోయినా. సో ఒకసారి ఆయన గురించి గుర్తు తెచ్చుకోండి. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ 2 years
ముందుకు మార్చేశారు ఆయన, అందుకని నేను డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా రాసుకోలేను ఇప్పటికీ. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మనం ఫైనల్గా నేను ఇంకా మాట్లాడదలుచుకుంది ఏం లేదు. సో నేను అందరికీ టీచర్స్ అందరి బ్లెస్సింగ్స్ మనకు కావాలి. సో నేను అందరి దగ్గర మైక్ పాస్ చేస్తాను. మేడం, మీ అందరూ మీకు తోచిన మంచి మాటలు చెప్పి మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభాసదులైనటువంటి వారందరికీ వందనం, అభివందనం. నా పేరు సుబ్బారెడ్డి, సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. కానీ నేను ఇక్కడికి వచ్చిన నుంచి దాదాపు ఆడపిల్లల మీద కాస్త పెత్తనం చేసినటువంటి దురదృష్టం ఉంది. అది ఏమిటయ్యా అంటే, అపకారం చేయాలనేటటువంటి సంకల్పం కాదు, హైందవీయతను కాపాడాలనేటటువంటి ఉద్దేశం. ఆడపిల్ల ముఖాన బొట్టు పెట్టుకోవటం, చేతికి గాజులు దొడుకోవటం అనేటటువంటిది మనకి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం అమ్మ. అది మీరు పాటించండి అని చెప్పి వాళ్ళను, ఒకవేళ అలాంటి పాటించినటువంటిప్పుడు వాళ్ళని దండించినటువంటి దురదృష్టవంతుడిని కూడా నేనే. అయితే అది ఆనాడు వాళ్ళు నేర్చుకున్నటువంటి, నేను చెప్పినటువంటిది, వాళ్ళు విన్నటువంటిది, నేర్చుకున్నటువంటిది ఈనాడు పాటిస్తున్నారనేటటువంటిది నా అభిప్రాయం. సో దట్ గతించినటువంటి కాలం గడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మీరు విద్యార్థులు, మేము ఉపాధ్యాయులం కాదు, అందరం పౌరులమే అయ్యాం. కాబట్టి ఈ పౌరసత్వంలో మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, మీకు మేము చెప్పాల్సినటువంటిది ఏంటంటే, మీరు బాల్యం దాటారు, కౌమారాన్ని దాటారు, యవ్వనాన్ని దాటారు, వార్ధక్య సమీపానికి వచ్చారు. కాబట్టి మీరు మీ సంతానాన్ని మీ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతో సఖ్యతగా మెలిగి మీ సంతానాన్ని సరైనటువంటి పద్ధతిలో పెంచి వాళ్ళని అభివృద్ధి పదవులకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. పొరపాటున నేను చేసినటువంటి, నేను కలిగించినటువంటి ఇబ్బందులు ఏదన్నా మీకు ఇప్పటికీ మనసులో ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పావని చేత ఏర్పాటు చేయబడినటువంటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, మాతో ఇతరుడి సహచర ఉపాధ్యాయులకు అందరికీ నమస్సుమాంజలు. కానీ ఈ కార్యక్రమం ఇంతవరకు ఈ విధంగా జరుగుతుందని ఎప్పుడు కూడా మేము ఊహించుకోలేదు. ఎందువల్లంటే పూర్వ విద్యార్థులందరూ కలిసి కట్టుగా ఉండి, అమ్మాయి పిలిచిందంటే నాకు ఫోన్ చేసింది రమ్మని. నేను అప్పుడు వచ్చిన తర్వాత ఆ ఫోటో అది పెట్టండి సార్ అని చెప్పినటువంటి రిక్వెస్ట్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి ఎంత సగౌరవంగా నన్ను ఆహ్వానించింది అనేటటువంటి విషయం తెలుస్తున్నది. ఆదిత్యాది గ్రహ సర్వే సనక్షత్ర సరాశయ కుర్యంతో మంగళం నిత్యం యశేష పదవీ భాగ్యమాప్తవాన్. మనకు ఈ ఉద్యోగం రావాలంటే అందరికీ అబ్బదు, ఏదో కొంతమందికి అబ్బుతుంది. ఈ సూర్యగ్రహం మొదలుకొని ఉండేటటువంటి గ్రహాలన్నింటికి కూడా ఉండేటటువంటి యొక్క ఆచారం, కుటుంబం జాస్తి కాబట్టి ఆడపిల్లలు అనేటటువంటి ఒక అభిమానం ఉంది నాకు. అందువల్ల వాళ్ళ మీద మా ఇంట్లో బిడ్డలు ఎట్నో అట్లా ఆదరించేవాడిని. అందువల్ల వాళ్ళకు కూడా గొప్ప విశేషం ఏంటంటే, వాళ్ళు పైకి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చదువుకోవాలనేటటువంటి ఆసక్తి కనపరిచాను. కాబట్టి ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ, వాళ్ళ ఆశీర్వచనాలు తెలుపుతూ, ఇదే విధంగా ప్రతి వాళ్ళు జరపాలని, మహోన్నతమైనటువంటి శిఖరాలను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, ఈ పావని తరపున ఉండేటటువంటి వాళ్ళకు విద్యార్థులకు నా సగౌరవంగా నేను నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులై ఆనాటి వాళ్లకు చదువు చెప్పినటువంటి గురువుల్ని సన్మానించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేటువంటిది, దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం అనేటువంటిది చాలా ప్రస్తుతించదగినటువంటి విషయం. ఈ రకమైనటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు ఇది 9వ అవకాశం. ఇప్పటికే 8 సార్లు పాల్గొన్నాను ఇటువంటి సందర్భాల్లో, ఇది 9వసారి. ఎందుకు చెప్పొచ్చానంటే, ఇటువంటి కార్యక్రమాలు మామూలుగా ఎట్లా జరుగుతుంటాయనేటువంటిది కొద్దిగా వివరిద్దామని అనుకున్నాను.
ఇటువంటి కార్యక్రమాల్లో మామూలుగా తెలుసుకొని ఈ సభాముఖంగా గర్వపడేటువంటి అవకాశం మాకు దక్కుతుంది ఇటువంటి సందర్భాల్లో. ఇదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే, నేను ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత నేను పనిచేసింది 1 సంవత్సరమే ఇక్కడ. ఆ వదిలిన తర్వాత ఆనాడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కూడా కలుసుకున్నది లేదు. దేనికంటే నేను చాలా దూరం వెళ్ళిపోయినాను. ఆ దూరం ఇక్కడ ఉపాధ్యాయులను కలుసుకునేటువంటి ఈరోజు 4-5 ఉపాధ్యాయులను కలుసుకునేటువంటి అవకాశం నాకు కల్పించారు. అది కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అయితే మామూలుగా ఏంటంటే, ఈ సభ సందర్భంగా సాధారణంగా ఉపాధ్యాయులు చెప్తుంటారు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, తర్వాత గురువులను సత్కరిస్తున్నారు. ఇప్పుడు గురువులను సత్కరిస్తున్నారు. అదే దీన్ని తల్లిదండ్రులను మర్చిపోకుండా వాళ్ళను యొక్క బాగోగులను చూసి వృద్ధాప్యంలో సహకరించేటువంటి మనసు మీకు కలిగించాలని చెప్పి అనుగుతుంటారు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడినటువంటి విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను ఈనాటికి కూడా మేము బాగా చూసుకుంటున్నాము అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. అది చాలా సంతోషంగా ఉన్నాను నాకు. ఎందుకంటే నేను పాల్గొన్నటువంటి సభల్లో అంతా ఇంతే. మేము ఉపన్యాసంలో చెప్తుంటాం అన్నమాట, మీ తల్లిదండ్రులను చూసుకోండి, మర్చిపోవాకండి, వృద్ధాప్యంలో వాళ్ళను బాగా చూసుకోండి, ఆశ్రమంలోకి పంపించవాకండి, మీరే దగ్గరుండి చూసుకోండి. ఇటువంటి కబుర్లు చెప్తూ ఉంటాం, ఇటువంటి సమాచారాలు చెప్తుంటాం. అదే ఇక్కడ చూసింది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ 9 సభల్లో తల్లిదండ్రులను మేము బాగా చూసుకుంటున్నాము అనేటువంటిది నాకు చాలా సంతోషం కలిగినటువంటి విషయం. తర్వాత నరసింహస్వామి గారు ఒక 2-3 విషయాలు తన ఉపన్యాసంలో చెప్పున్నారు. అవి ఉన్నప్పుడు కూడా నాకు చాలా సంతోషం కలిగింది. మీరు తయారు చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ బిడ్డలను మంచి పొజిషన్లో తయారు చేసినప్పుడే మీరు సఫలమైనట్టు అన్నారు. అది చాలా ఖచ్చితం. అటువంటి అనుభవం నాకు కూడా ఉంది. నేను మొదట్లో ఉద్యోగంలో చేరిన తరువాత తయారు చేసినటువంటి పనిచేసినటువంటి పాఠశాలలో వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ తాతలు కానీ బడికి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళే ఫస్ట్ జనరేషన్ అన్నమాట. వీళ్ళే పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళు. 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయిన తర్వాత వాళ్ళు తమ బిడ్డలను చాలా ఉన్నత స్థితికి తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. సార్, ఆ రోజు మీరు మమ్మల్ని తయారు చేశారు, మేము మా పిల్లల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చినామని చెప్పేటువంటి అది విన్నప్పుడు చాలా గర్వంగా ఉండేటువంటిది. అది నరసింహస్వామి గారు గుర్తు చేశారు. అది మీకు కూడా మళ్ళీ ఒక్కసారి చేస్తున్నాను. ఇంకొకటి, మీరు తయారు చేసేటువంటి విద్యార్థులలో పూర్వ విద్యార్థులు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈరోజు వారి యొక్క ఆత్మీయ సమ్మేళనం, దీనికి ఆనాడు చదువు చెప్పిన మమ్మల్ని పిలవడం అనే బాధ్యత తీసుకున్నటువంటిది పావని. ఒకరోజు దాదాపు 4 రోజుల కిందట నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరు చెప్పండి అని అడిగాను. నేను మేడం, నమస్తే మేడం, నేను పావని, మీ స్టూడెంట్ని, 10th క్లాస్ చదువుకున్నాను, మీ దగ్గర 10th వరకు చదువుకున్నాను అని అవన్నీ విశేషాలన్నీ చెప్పింది అమ్మాయి. సరేమ్మా, నాకు వయసు భయపడుతున్నారు కదా, కొంచెం గుర్తొచ్చేలాగా చెప్పు అని అంటే చెప్పిందనమాట. తర్వాత గుర్తొచ్చింది అమ్మాయి. నా దృష్టిలో ఇప్పుడు చూశాను కాబట్టి తెలిసింది, కానీ అప్పుడేమనిపించిందంటే చామంచాయిగా, అందరికంటే పొట్టిగా, అప్పుడప్పుడు అంటే ఉదయం వస్తే సాయంత్రం మధ్యాహ్నం రాదు, మధ్యాహ్నం వస్తే ఉదయం రాదు అని నేను అన్నట్టుగా ఆమె చెప్పింది కనుక అలాంటి 2 పొట్టి జడ్ల అమ్మాయి నాకు అనిపించింది. ఈరోజు చూస్తే ఇంత ప్రోగ్రాం నిర్వహించేటటువంటి పరిపూర్ణమైనటువంటి యువతిగా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. తర్వాత అమ్మ నాయన, మీరు
ఈ విద్యాభ్యాసం చదువు అనేటటువంటి పుస్తకంలో చినిగిపోతున్న పేజీలు మేము అనుకుంటున్నాను. నేను అలాంటి వాళ్ళని అలా కాదు, మీ రాక మాకు ఇష్టం, మీరంటే మాకు ఇష్టం, సరే అందరూ వస్తున్నారు కదా అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మీ సంతోషంతో పాటు ఇక్కడ నాతో పాటు అప్పుడు పనిచేసినటువంటి టీచర్లందరినీ, ఆఫీస్ సిబ్బందిని అందరినీ కలుసుకోవడం, కొంతసేపు మాట్లాడుకోవడం అనేటటువంటి ఆ విలువిద్యలో మేటి విలుకాడైనాడు, మంచి ఘనకీర్తి సంపాదించుకున్నాడు. కాబట్టి ఏదైనా కానీ కొద్దిగానైనా సరే గురువు ద్వారా తెలుసుకున్నట్టయితేనే దానికి మంచి ఫలితం దక్కుతుందని నా నమ్మకం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, టైం అయిపోతుందేమో. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇదే స్వార్థర్ష కాదు, నన్ను నేను చెప్పుకోవటం కాదు. ఏంటంటే అప్పుడెప్పుడో 1972 నుంచి 75 వరకు నా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువులు చదువుకునేటటువంటి టైం. అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్లో ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే డాక్టర్ కోర్స్ పాస్ అయితే డాక్టర్స్ కోర్స్ చదువుకోవచ్చు. కానీ ఆ రోజు మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి వల్ల అప్పుడు కోచింగ్ సెంటర్స్ లేవు. ఎవరైనా మెడికల్ కాలేజీ లెక్చరర్స్ దగ్గర, మేము తిరుపతిలో చదువుకున్నాం, దగ్గర ట్యూషన్కి పంపించి ఉంటే ఒకవేళ పాస్ అయ్యి ఉండేదాన్ని నేను. అట్లా 2 సార్లు స్వయం కృషితో నేను ఆ పరీక్ష రాసినా కానీ అదిగో డాక్టర్ అనేటటువంటి కళ కావడం అనేటటువంటి కళ కలగానే మిగిలిపోయింది. కాబట్టి గురువులు అనేటటువంటి వాళ్ళను ఎప్పటికైనా వాళ్ళ ముఖతా నేర్చుకోవాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే. తర్వాత మీరు సార్ వాళ్ళందరూ చెప్పారు, మాకు అప్పటి కాలం తమాషా ఏంటంటే మీరు 1వ క్లాస్ చదువుకోవడానికి వచ్చినప్పుడు మేము ఇక్కడ 10th క్లాసు చెప్పడానికి టీచర్స్గా వచ్చాము ఇక్కడ. అంటే మీరు 5 ఏళ్ళు ఎలిమెంటరీ స్కూల్ చదివి తర్వాత మీరు 6th క్లాస్కి ఇక్కడికి వచ్చి 10th క్లాస్ చదివేదాకా, ఆ తర్వాత కూడా 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. అంటే ఆ కాలంలో ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. అందుకే ఈ బద్దెవాళ్ళ గ్రామంలో ఈ వెంకటపాలెం హై స్కూల్లో నిలబడిపోవాల్సి వచ్చింది. అప్పటి కాలంలో మీ ఊరికి గూడూరుకి చాలా దగ్గర అయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ లేదు, తక్కువ. ఒకవేళ అక్కడి నుంచి వచ్చే బస్సు కానీ మిస్ అయితే ఆ రోడ్లో నుంచి అష్ట కష్టాలు పడి నడిచి, నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను, అందరు చెప్పిన మాట అదే, తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉండేటటువంటి పెద్దవాళ్ళను మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళతో ఎప్పుడైనా మీకుండే టైంలో కొంచెం కేటాయించి వాళ్ళతో పలకరించి మాట్లాడండి ఆప్యాయంగాను. అదే వాళ్ళకు చాలా శ్రద్ధగా చూసినట్టు అవుతుంది. తర్వాత మీరు దేశాల్లో విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సంస్కృతి అలవాటు చేసుకుంటున్నా కానీ భారతీయ సంస్కృతిని మర్చిపోవద్దు. భారతీయ సంప్రదాయాలను, భారతీయ అలవాట్లను మీ బిడ్డలకు నేర్పించండి. ఇంకోటి, మంచి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకోండి. ఆ ఫ్రెండ్స్ అందరినీ మీరు ఆ స్నేహాన్ని కొనసాగించుకోండి. మిమ్మల్ని, మీ పసిబిడ్డల్ని, మీ తల్లిదండ్రులను బాగా చూసుకునేటటువంటి మనస్తత్వాన్ని మీకు ఇచ్చే విధంగా భగవంతుడు తోడ్పడతాడని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఆ బ్యాచ్ పిల్లలకి, అంతేకాకుండా రాలేక ఎక్కడో ఉండి నేను రాలేకపోయానే అని అనుకుంటూ ఉండేటటువంటి అటువంటి వాళ్ళకు కూడాను ప్రత్యక్షంగా with the blessings of God, with the blessings of our parents, with the blessings of our teachers, we assembled here to felicitate your teachers and our teachers. First of all, I want to thanks to the batch of 1999 and especially
my student Aparna. So he contacted 2 or 3 times for our photos and to telling about the program. So the time is very less. So I want to say 2 words. Previously I attended here get together program and told the 2 words to the everyone. So the old age homes are going on increasing. As a students or as a employees, earners, we should have to decrease the ashrams of old age homes, and child care centers are also increasing. So it's a horrible thing. So we would lose the love between the children and the parents. So whenever I go, the 2 things are telling to each and everyone, because as a teacher it's my responsibility to tell these 2 things. And I feel very happy that our colleagues and other teachers like our Srinivasu sir, physics sir, both we joined here, and I joined in 2002 as a promoter for inviting me here. Though I have my personal work in my house, I came here and very, very thankful to the programmers. Thank you very much. Students as well as previous staff. And the main purpose of the program is felicitating the teachers, the then teachers. At present we are all retired from our post, not teaching. Of course we are doing teaching in different areas, right? And so for that purpose, I think the purpose is served. Generally when I observe, when I go to attend such functions, I observe whether there is happiness in the faces of my students or not. So here I found, whether you are software engineer or millionaire or billionaire or a carpenter or electrician, that is different. Here what I observed is everybody is happy, at least here in this occasion. Okay, so let us think that all are leading a happy life. Happiness is the ultimate goal of life, not materials, or not cars or diamonds or other things, right? Okay, happiness and having personal lives, personal philosophy, like leading philosophical life, not material life. Those should be the goals of life. So I hope you all will prosper in your life and reach further heights, reach your aspirations, realize your aspirations, reach your goals, and be successful in all parts of life. Further organizing the programs, never give a simple negative feedback to teachers who are sitting on the dais. No negative feedbacks. Here we didn't come to take feedback. Okay? Here we just came to spend some time with you and be happy, not to take negative feedbacks. Okay? So I think you got the point. Thank you. డయాస్ మీద ఉన్నటువంటి మా టీచర్స్ అండ్ రిటైర్డ్ టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ గ్రామస్తులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసులు. నేను ఫిజిక్స్ టీచర్గా ఇక్కడ 2002 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు దగ్గర 8 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ మా పిల్లలు అయితే ఎవరు లేరు. మా పిల్లలు ఉంటే మా పిల్లలు ప్రతి ఒక్కరి పేర్లు నా మైండ్లో ఉంటాయి, ఒక అపర్ణ తప్పితే. అందువల్ల మొత్తం వెతికాను. రాగానే మా పిల్లలందరినీ వెతికితే ఎక్కడా కనిపించలా. ఎనివే ఇప్పుడుండేటువంటి మేడమ్స్ వీళ్ళందరూ కూడా వేరు పెద్దగా ఐడియా లేదు నాకు. ఇంత ఘనంగా గొప్పగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం కూడా మా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. అయితే ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులలో మేము చాలా ఎంకరేజ్ చేసాం. ఎంత ఎంకరేజ్ చేసామంటే ఈ పాఠశాలలో 10th మేము వచ్చేటప్పటికి
65 వస్తే చాలా కష్టంగా ఉండింది స్కూల్లో. 365 10th క్లాస్ వస్తే అప్పుడు కొలం కుదురు ఒక అబ్బాయి హైయెస్ట్ 375 వచ్చాడు. ఆ తర్వాత మా బ్యాచ్ వచ్చిన తర్వాత, మా టీచర్స్ వచ్చిన తర్వాత మేము 10th క్లాస్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసాం. ఆ ఎంకరేజ్ చేస్తే ఫస్ట్లో 470 దాకా వచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కొద్ది తగ్గినా కూడా తర్వాత బ్యాచ్ వచ్చేసి ఈ అపర్ణ కానీ వాళ్ళ చెల్లెలు ఇంకొక అమ్మాయి శ్రీహర్షిని, ఈ అమ్మాయికి కానీ ఎట్టి పరిస్థితుల్లో 560 దాకా తగ్గకూడదు అనేసి టార్గెట్గా గట్టిగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా దగ్గర సాధించడం జరిగింది. అలా బద్దేలంకనపాలెం హై స్కూల్ అనేది గూడూరులో ఒక హై స్కూల్ ఉంది అనేటువంటిది బాగా వెలుగులోకి వచ్చింది. ఆఖరకు నన్ను కూడా ఏమనేవాళ్ళు అంటే శ్రీనివాసులు అని పిలిచేవాళ్ళు కాదు, బద్దేలు సీను అని పిలిచే అంత స్థాయికి వచ్చిందనమాట. సో మా హయాంలో మేము చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే ఈ స్కూల్లో పిల్లల్ని కూడా బాగా బడి మానేసినటువంటి పిల్లల్ని వాళ్ళ ఊర్లో పోయి తీసుకొచ్చాం. అదేవిధంగా ఉన్న పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసాం, మంచి మార్కులు తెప్పించాం. తర్వాత ఒక యానివర్సరీ కూడా ఫంక్షన్ లాగా చేసాం. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాం. అవి పంచుకోవడానికైతే మా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. The days we spent here, very wonderful days. We enjoyed here. That syllabus, that teaching levels, that students, that teachers, that love and affection with among the teachers and students, and everything is very nice. Very wonderful days, happy days in our life actually. And after leaving this school, we went to another schools, nearly 3 or 4 schools. Still I am working there in Tikkavaram, but we don't find such a good friendship among the teachers or affectionation with the children. We are not very affectionate with the children because children also not having love and affection with the teachers. Just we are teaching and going, and we are doing our work as per the government rules. I am very happy to be here on this occasion, and really I have to congratulate ఆశీనులైనటువంటి పెద్దలకు వందనాలు. పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఈ పాఠశాల చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాల. వెంకన్నపాళెం, బద్దెవోలు, పిడూరుపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు, పల్లిపాళెం అనేటటువంటి 6 గ్రామాల పిల్లలకు కూడా ఏకైక ఉన్నత పాఠశాల ఇది. అందువలన ఈ పాఠశాల ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఉత్తమమైనటువంటి విద్యార్థులను, ఉత్తమమైనటువంటి పౌరులను తయారు చేసి అందరికీ కూడా వెలుగు చూపిస్తూ ఉంది. ఈ పాఠశాలలో 12 సంవత్సరాల పాటు పనిచేయడం నా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ తర్వాత నేను వచ్చింది 2005 నుండి 2017 దాకా ఈ పాఠశాలలో నేను లెక్కల టీచర్గా పనిచేశాను. కాబట్టి నేను ఒక విషయం చెబుతాను, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా నేను పూర్వ విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాను. మీకు తోచినటువంటి ఎటువంటిదైనా సరే పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువలన ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తదుపరి వచ్చిన వాడిని అయినా కూడా మా నువ్వూరు అపర్ణ ద్వారా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు అందరికి కూడా భగవంతుడి దయ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ముఖ్యంగా మనశ్శాంతి లభించి మీరందరూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా వాంఛ.
చూడండి. మేడం చూడండి. మేడం వన్ సెకండ్. ఇది టప్ప టప్ప రాదు, మధ్య మధ్య అవుట్లో వస్తుంది. మధ్యలో ఫెసిలిటీ ఇవ్వడం తెలుసు బాగా.
అలా చూడండి. బాగా నిలబడుకున్నాడు సైడ్. ముఖ్యంగా గురువులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సింహాసనం మీద సింహంలాగా కూర్చున్నటువంటి రాజు అయినా, శాసనాలు పాటింపజేసేటువంటి మంత్రి అయినా, రాక్షసులకైనా, చివరికి దేవతలకైనా సరే గురువు అనేది ఒకళ్ళు ఉంటారు. ఒక మంచి చెడ్డ చెప్పడానికి, సన్మార్గంలో నడపడానికి, ఉత్తమమైనటువంటి మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడానికి గురువు అనేది తప్పనిసరిగా అవసరం. అందుకే దేవతలకు కూడా బృహస్పతి గురువుగా ఉంటారు. ఎప్పుడైతే వినమ్రతతో, విధేయతతో గురువుని నమ్ముతారో అప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి ఉన్నత స్థానంలోకి ఖచ్చితంగా వెళ్తారు. ఈ పద్దువోలు వెంకన్నపాలెం హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది, మీరు గమనించారో లేదో. పద్దువోలు వెంకన్నపాలెం అంటే బంకమట్టి. అలాగే ప్రేమాభిమానాలకు కూడా పెట్టింది పేరు. మేము ఒక్కొక్క టీచర్స్ని ఇప్పుడు ప్రజెంట్ నేనైతే దాదాపు 24 ఇయర్స్ నా సర్వీసు. ఇక్కడ 9 ఇయర్స్ వర్క్ చేశాను. ఇక్కడ విద్యార్థులు ఆ గురువు మీద చూపించేటువంటి అభిమానము ఇక ఏ స్కూల్లోనూ కనిపించదు. అంతటి ప్రత్యేకత కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే ఆదర్శం. వీరు అభ్యున్నతే ఇందుకు నిదర్శనం. మరి ముఖ్యంగా ఈ చక్కటి ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసి అన్ని విధాల ఆర్గనైజేషన్లో సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపించారు. అందులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సన్మాన గ్రహీతలందరి తరపున కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక అమ్మాయిలు ఏం తక్కువ కాదు అనడానికి ఈ యొక్క ఫంక్షన్ కూడా ఒక నిదర్శనము. ఈవెన్ చంద్రయాన్లో కూడా, చంద్రయాన్ 3 ప్రయోగంలో కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కూడా మహిళల పాత్ర ఎక్కువగానే కనిపిస్తోంది. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, పావని టీం అందరికీ కూడాను. చాలా చాలా చక్కగా ఒక ప్లాన్ చేసుకొని పద్ధతిగా ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని జరిపించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే మరి ఒకసారి మా యొక్క గురువులందరి తరపున మీ అందరికీ కూడా ఆశీస్సులు, మా సన్మాన గ్రహీతలందరి తరపున కూడా మీ అందరికీ మరి ఒకసారి. మనం ఇప్పటి వరకు కర్తవ్యం సినిమా చూస్తుంటామండి. దాంట్లో విజయశాంతి ఉంటారు, అది సినిమా 2.5 గంట ఉంటుంది. బట్ నిజ జీవితంలో మన పావనిని మన 5 ఊర్లో కలిపి చూస్తే మన పావనిని ఒకటే చూసామండి. ఎందుకంటే మనందరికీ, మన తర్వాత చదువుకున్న వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఒక ఉదాహరణ అండి. ఈ రోజుల్లో ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత, పెద్ద ఊళ్ళు దాటిన తర్వాత ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల వరకే గుర్తుంటారే తప్ప తోటి ఫ్రెండ్స్ కానీ, చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానీ గుర్తు ఉంటారు. బట్ ఏంటంటే ఇంత పెద్ద కమిటీని తీసుకొని వచ్చి ఈ విధంగా ఉపాధ్యాయులందరినీ ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇటువంటి పెద్ద కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పావనికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఇంకొక చివరి మాట అండి, మన హై స్కూల్లో మన పిఈటి మాస్టర్ గారు ఉన్నారండి, ఈశ్వర్ రెడ్డి సార్ అండి. ఈశ్వర్ సెట్ చేసి అవి మార్తే మళ్ళీ ఇబ్బంది బాగా సరిపోయారు అన్నా. వెనక గ్లాస్ వేసుకున్నారు కదా, ఆ కొసుకొచ్చి కూర్చోండి. అందరు చూడండి. వన్ సెకండ్, ఒక్క నిమిషం ఇది తీసి ఉండమని చెప్పా. అలాగే ఉండండి. ఇంకా 4 కావాలండి, వాళ్ళ గ్రూప్ ఫోటో అది. ఒక్క నిమిషం మేడం. అలాగే ఉండండి, ఉండమంటే ఉన్నట్టే ఉండండి. ఒక్క నిమిషం అన్నా, వెనక్కి కదలదు. వాళ్ళు ఏదో సరదా పడతాడు తీయాల, ఎందుకు వాళ్ళు ఏదో రెడీ చేస్తారు అలా కొద్ది దగ్గరికి లాస్ట్. ఓకే లేదా అన్న ఇటు సైడ్ అన్న వచ్చామన్నా సరిపోతుంది. అందరు చూడండి. ఒక్క రన్నా స్మైల్ అని చెప్తున్నారు, మీరు ఆ ఫోటోలు తీస్తున్నారు నేను నవ్వలే, నవ్వు రాదు నాకు చెప్తుంటే. 1 సెకండ్.